హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాశి సురేష్. ఈ మధ్యనైతే నేనైతే చాలా వీడియోస్ చేయలేకపోయాను, సారీ ఏమనుకోకండి. ఇది కూడా మిడిల్ చేశాను, ప్రాసెస్ అంతా చెప్పేస్తాను, ఏమనుకోకండి. వీడియోలో చూస్తూ చెప్పేస్తాను. ఇదైతే కునాఫా అన్నమాట. మనకి బయట దొరికే కునాఫా ఉంటుంది కదా, కునాఫా స్వీట్ అంటారు చూసారా, అది బ్రెడ్తో చేసేది. నేను యాక్చువల్గా మొత్తం బ్రెడ్ ప్రిపరేషన్ మొత్తం చేసేసిన తర్వాత మొత్తం చేశాక నేను లాస్ట్కి వీడియో చేశాను, నాకు గుర్తొచ్చింది అప్పుడే కాస్త. కునాఫా అంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను ఒక 5th 6th టైం చేయడం కునాఫా స్వీట్. అయితే మీరైతే ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను, మీరు చూసేయండి. నేనైతే లాస్ట్లో బ్రెడ్ మిక్చర్ చేస్తా చూసారా, లాస్ట్లో కునాఫా చేసేసి దాన్ని చేస్తున్నా. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే, మనకి సేమియా ఉంటుంది, సన్న సేమియా ఉంటుంది తెలుసా, అది మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. దాన్ని గీలో రోస్ట్ చేశాను. గీలో రోస్ట్ చేసి మనకి బాదం ఉంటుంది కదా, బాదంని బాగా వేయించేసుకొని దాన్ని కూడా మిక్సీలో పౌడర్ వేసేయాలన్నమాట. షుగర్తో పాటు మిక్స్ చేసేయాలి. ఇంకా నేను బ్రెడ్ది అయితే స్వీట్ చేస్తాను చూసారా, అదేంటంటే మన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది చూసారా, కస్టర్డ్ పౌడర్ మన పాలలో మిక్స్ చేసేసి అది వాటర్ ఏమంటారు కొంచెం పాలల్లో మిక్స్ చేసేసి బాయిల్ చేసేసేయండి. అది బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, బ్రెడ్ని కాస్త ఫ్రై చేసుకోండి ఆయిల్లో, లేకపోతే నెయ్యిలో, ఎందులో అయినా చేసుకోండి. ఆ ఫ్రై చేసుకున్న బ్రెడ్ని మన కస్టర్డ్ పౌడర్ మిక్చర్ అది ఉంటుంది కదా, మిల్క్లో కలిపేసేయండి. కలిపేస్తే అది వెంటనే గుంజేసుకుంటుంది, బ్రెడ్ మెత్తగా అయిపోతుంది చాలా. ఆఫ్ చేసే ముందు వేసేసేయండి, ఆఫ్ చేయండి. ఇదిగోండి ఆల్రెడీ పీల్చేసుకుంటుంది. నేను ఎక్కువ పీల్చక ముందుకే చేసాను, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే తిన్నట్టు ఉండదు. ఇంకా నేను అయితే బ్రెడ్ మిక్చర్ ఫస్ట్ చేసేదని చెప్పాను కదా, షుగర్ మిక్స్ చేస్తాను చూసారా, షుగర్ బాదం పౌడర్ మిక్స్ చేసేసి రెండు మిక్స్ చేసి, అది మన సేమియా అని చెప్పాను చూడండి, సన్న సేమియా, దీంట్లో మిక్స్ చేసేసి కలుపుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే అది మనం తింటున్నప్పుడు ఆ షుగర్ ఫ్లేవర్, అది మన షుగర్ కరిగిపోతుంది, మన బాదం పౌడర్ తగులుతూ మస్తుంటుంది. ఇంకా కచ్చాపచ్చగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మెత్తగా వేసేసాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకోసం. ఈ స్వీట్ అయితే నేను 6-7 టైమ్స్ చేశాను కాబట్టి నాకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇంక ఇక్కడ ఏంటంటే లేయర్స్ లాగా వేస్తున్నాను. ఫస్ట్ సేమియా, దాని తర్వాత కొంచెం బ్రెడ్ది అదే కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఇదంతా వేస్తున్నాను. మధ్యలో మళ్ళీ సేమియా వేసి మళ్ళీ షుగర్ పౌడర్ వేసేసి, ఆల్రెడీ షుగర్ పౌడర్ మనం సేమియాలో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మిగిలితే నేను పైన వేస్తున్నాను అనమాట. మళ్ళీ దానిపైన బ్రెడ్ మిక్చర్ వేసేయండి. నీట్గా అది నీట్గా ట్యాప్ అయిపోతుంది అనమాట. మనం ఏమి అంత ప్రెస్ చేయక్కర్లేదు, అదే ట్యాప్ అయిపోతుంది. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం పెద్ద ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. నేను వీడియో తీయలేకపోయాను బికాజ్ నాకు అంత ఓపిక లేకుండా, నాకు లాస్ట్లో గుర్తొచ్చింది, ఎందుకంటే ఎట్లా చేసుకుంటారు అని. ఇదొక ప్రాసెస్ అనమాట. ఇదొక ప్రాసెస్లో చేసుకోవచ్చు, కొంతమంది వేరే ప్రాసెస్లో చేస్తారు. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా వేరే ప్రాసెస్లో ఎలా చేస్తారంటే, దాంట్లో పాలలో వేసేసి చేస్తారు. నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట, బికాస్ నా దగ్గర అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి దాంతో చేసేస్తున్నాను. నేను ఇది 2nd టైం కస్టర్డ్ పౌడర్తో చేయడం, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ ఏంటంటే షుగర్ బదులు, ఇక్కడ కస్టర్డ్ పౌడర్లో షుగర్ బదులు నేను బెల్లంని యూజ్ చేసాను, అందుకే కలర్ అట్లా ఉంది. మీరు కలర్ ఏంటి అలా ఉంది అనుకోకండి, కలర్ అలా ఉంది ఎందుకంటే బికాజ్ పిల్లలు ఉన్నారు, తింటారు కదా. షుగర్ అయితే చాలా ఆల్రెడీ సేమియాలో కొంచెం వేసిన, ఇక్కడ కూడా షుగర్ అయితే చాలా తీపి అయిపోతుంది, వాళ్ళకి హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ముందే కోల్డ్ అవన్నీ వస్తున్నాయి. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది నచ్చినా అనుకోండి, నేను ఫుల్ వీడియో మొత్తం రెడీ మొత్తం చేసి పెడతాను. ఈసారి చేయలేకపోయాను కదా, నెక్స్ట్ టైం అయితే చేసి పెడతాను. ప్లీజ్ ఏమంటారంటే, మీరు ఏది బాగుందో లేదో కామెంట్ చేసి చెప్తే నేను దాన్ని బట్టి చేయగలుగుతాను. కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటని. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ట్యాప్ చేస్తున్నప్పుడు అది లోపలికి వెళ్ళట్లేదు చూసారా, ఒక లేయర్ లాగా వండిపోతుంది మనకి ఈ సేమియా పౌడర్. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ఫుల్గా కావాలి అక్క అంటే నేను ఫుల్గా వీడియో చేసి పెడతాను అనమాట, మన కునాఫానే ఫుల్గా వీడియో చేసి పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.